ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ సాయంకాలం వేళలో తిరిగి ప్రభు పాదాల చెంతకు నడిపించినందుకు నాతో పాటు మీరు, మీతో పాటు నేను దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఘనపరుచుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, నీ యొక్క సన్నిధిలో తిరిగి చేరి అయా నీ యొక్క పాదంలోనైనా మేము గడపటానికి మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అయా పాటల ద్వారా నేను స్తుతిస్తుండగా వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులను అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయండి. లైవ్లో పాలు పంపుతున్న బిడ్డలను, కూడి వచ్చిన బిడ్డలు ప్రత్యేకంగా నీ సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకుని మహిమ పొందగలరని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పాట పాడుకుందా? చటించుడి మనుష్యజాతి యేసు నామము, చటించుడి అవశ్యయ ప్రేమ సారము, జనాదులు విశేష రక్షణ సునాదం వీణు పార్యతము, చాటుదాము 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 శ్రీ యేసు నామము, కన్నీళ్లతో వారి వాగ్దానముతో నేనేందు గోయుదూరనేడి వాగ్దానంబుతో మనాన గోరు భక్తుల నిండు మైత్రితో మానవా ప్రేమతో చాటుదాము 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 శ్రీ యేసు నామము, సమీపమందును చావు కాలము సదా నశించుకోవువా ఈ సుభాగ్యము, విదంబు చూపగు ఆశతోడ నిత్యం వీణు చూచుదాము, చాటుదాము 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 శ్రీ యేసు నామము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాక్యంలోనికి వెళ్దాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. 42వ అధ్యాయము 2వ వచనము. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాగ్దానం చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల వేళలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు
నీవు సమస్త క్రియలను చేయగలవనియు. మన జీవితంలో అసాధ్యమని, ఇంకా జరగవని, ఇంకా నా పట్ల దేవుని చిత్తము లేదని, అందుకే ఈ కార్యాలు నా పట్ల జరగట్లేదని చాలా దిగులు, వేదన, ఇంకా నాకు సమయం అయిపోయిందని, ఇంకా నాకు అవ్వదేమో అనే ఆలోచనలు పడిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. ఏ దానికైనా కూడా సమయము, సందర్భము దేవుడు మనకిస్తాడు. ఆయన కార్యాలు చూడాలి అంటే ప్రియ దేవుని బిడ్డ, వేచి చూడు. నీ ఆత్మీయలోను బలపడు. దేవుని కార్యం మన పట్ల జరగట్లేదు అంటే ఆత్మీయలోని ఎదగడం ఇంకా సరిగ్గా లేదనేది మనం తెలుసుకోవాలి. ఆత్మీయులు ఇంకా దృఢంగా దేవుణ్ణి ఆకర్షించే స్థితిలో నీవు కనబడాలి. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు, నీవు సమస్త క్రియలను చేయగల దేవుడై ఉన్నాడు. నువ్వు ఊహించనిది, నువ్వు అనుకోనిది అది జరిగేలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అది నీకే ఊహకు అందదు. ఇది జరగలేని పరిస్థితిలో నేను తలంచాను, కానీ ఇది ఎలా జరిగిందో నాకే అర్థం కాలేదు అని ఇతరులతో చెప్తావు. ఆశ్చర్యంగా దేవుడు చేసే క్రియలు ఆశ్చర్యమై మనల్ని విభ్రాంతిని కలగచేస్తూ ఉంటాయి. జరగని విషయాలు మనము మన జీవితంలో జరిగే స్థితిగా దేవుడు మారుస్తాడు. ఇక ఇవి జరగవు, ఇది అవ్వవు అని ఎందరో తేల్చి చెప్పేస్తారు. దాంతో నీవు నిస్సహాయ, నిస్పృహలోకి జారకూడదు. నీ పట్టుదలైన ప్రార్థన, దేవునితో నీకున్న సహవాసం, దేవునితో నీకున్న అనుబంధం అది ఇంకా దృఢముగా దేవుని సన్నిధిలో కనబడాలి. వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఆ వాగ్దానానికి సరి అయిన స్థితి దేవుని ఎదుట నువ్వు కనబడాలి. హల్లెలూయా. అందుకే ఇక్కడ నీవు సమస్త క్రియలను, కొన్ని, ఇన్ని, అన్ని అని లేదక్కడ. నువ్వు ఏది తలంచినా, నువ్వు ఏది అనుకున్నా ఆ కార్యము చేయగల సమర్థుడైన దేవుడు. జరగలే, అవును, ఎందుకని జరగలే? ఆలస్యం, అవును, ఎందుకని ఆలస్యం? అది మనమే ప్రశ్నించుకుంటే దాని అర్థం మనకు తెలుస్తుంది. అంతేగాని నేను ప్రార్థన చేస్తున్నా బ్రదర్, ప్రతిరోజు నేను దేవుని దగ్గర కనబడుతున్నాను బ్రదర్, అయినా నాకు ఈ కార్యం కాలేదు అని చెప్తారు. ఎలా కనబడుతున్నావు? ఏదో ఎవరో చెప్పారని, దేవుని సన్నిధిలో కనబడాలని అలా కనబడుతున్నావేమో. నీ ఆత్మీయలో నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నిజముగా దేవుని ఎదుట ఈ సాయంకాలం వేళలో 7 గంటలకు మన ఆన్లైన్ స్టార్ట్ కావాలి అంటే స్టార్ట్ అయిపోవాలి. 2-3 నిమిషాలు లేదా అటు ఇటు కావచ్చు. అంతేగాని అలాంటి నిర్ణయం మనం కలిగి ఉండాలి. ఏదో పాస్టర్ అన్నారు చేయమని, అందుకే నేను చేస్తున్నాను, అలా కాదు. సమస్య నీది, కార్యం నీలో జరగాలి, నీకు జరగాలి, నీ ఇంటిలో జరగాలి. కాబట్టే నీవు వ్యక్తిగతంగా దేవుని మీద ఆధారపడు. పాస్టర్ల మీద, సంఘం మీద, పాస్టర్కి అప్పచెప్పేసిన నా గురించి ప్రార్థన చేయి, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయి, ఇంకా ఆయన చేస్తాడులే, నాకు అన్ని కార్యాలు సరిపోతాయిలే అనుకుంటే పొరపాటు. వ్యక్తిగతంగా అయ్యగారు చేస్తారు, ఎందుకంటే ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది, కాదన్నాను. ఆయన పని ఆయన చేస్తాడు. బట్ నీది, నీ ఆత్మీయ జీవితం, నువ్వు చేసే ప్రార్థన జీవితం ఎలా ఉంది ప్రశ్నించుకో.
కార్యం ఎందుకు జరగట్లేదు, ఎందుకు ఈ ఉద్యోగంలో నాకు ప్రమోషన్ లేదు, ఎందుకు నా వ్యాపారంలో అభివృద్ధి లేదు, ఎందుకు నాకు ఉద్యోగం దొరకట్లేదు, ఎందుకు ఎటు వెళ్ళినా అంతా నాకు సరి అయిందిగా జరగట్లేదు ప్రశ్నించుకో. దేవుడు అంటున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, ఏ కొందరితో కాదండి, అందరితో తన వాక్కును పంపుతున్నాడు. నీవు సమస్త క్రియలను, జరగని కార్యాన్ని చేయగలడానికి సమర్థుడైన దేవుడు. దేవుడికి స్తోత్రం. సమస్త, ఏదో కొన్ని చేసి ఈ కొన్నే నా బాధ్యత, ఇక మిగతాయి నేను చేయను అనే దేవుడు కాడండి. నువ్వు ఏది తలిచావో, ఏ కార్యాన్ని దేవుని ముందు పెట్టావో అతి కార్యాలన్నీ చేయడానికి సమర్థుడైన దేవుడు. అందుకే సమస్త క్రియలను చేయగలవనియు చేస్తాడు, సమస్త క్రియలు చేస్తాడు. మనలో అట్టి గట్టి విశ్వాసం మనము కలిగి ఉండాలి. ఉద్యోగం దొరకలేదు, ఎందుకు దొరకలేదు? నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు, కానీ ఎన్నడన్నా ఉద్యోగం కొరకు మోకరించి దేవుణ్ణి అడిగావా? అది నీ కార్యం, ఉద్యోగం అనేది నీ కార్యం. పిల్లలు కావాలి అంటే పిల్లల కొరకు కన్నీటి ప్రార్థన చేసేవా? కార్యం చేయడానికి దేవుడు హన్నా కన్నీటి ప్రార్థన చేయలేదా? దేవుడు హన్నా ప్రార్థన ఆలకించలేదా? అన్నాకు జవాబు ఇయ్యలేదా? కుమారుడు పుట్టలేదా? దేవుని కార్యం తనలో జరగలేదా? మతురాలుగా పడిపోయింది. ఎందుకు తెలుసా? అలా కనబడ్డది, కానీ ప్రార్థనలో మునిగిపోయింది, ఆత్మీయలో మునిగిపోయింది. దైవజనుడు అనుకుంటున్నాడు, అయ్యో బాగా మత్యం సేవించి మతురాలుగా మాట్లాడుతుంది అనుకున్నాడు. తన శరీరములో తనను తానే మర్చిపోయింది. దేంట్లో? ఆత్మీయతలో. దేవునితో అలాంటి సంబంధం కలిగింది, అలాంటి కనెక్షన్ పెట్టుకుంది. ఎందుకంటే సమస్త క్రియలు చేయగల దేవుడై ఉన్నాడు. నాకు గర్భఫలం ఇస్తాడు. అందుకే ఆ యొక్క స్త్రీ అన్న దేవుని మహాకృపను బట్టి తన దేవుని కార్యాన్ని జరిగించుకున్నాడు. అలాగా ఎందరో 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 జీవితాలు ఆనాటి నుంచి నేటి వరకు స్టిల్ ఇప్పుడు కూడా ఆయన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది సాక్ష్యం చెప్తారు, నా జీవితంలో ఇంతవరకు నేను ఎదగను, ఈ స్థితిలోనికి రాలేను అనుకున్నాను బ్రదర్. దేవుడు సమస్త కార్యాలను మా పట్ల నెరవేర్చాడు. వాళ్లకు జరిగించిన దేవుడు నీకెందుకు జరిగించడు అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మనలో ఏదో లోపం అడ్డుగోడగా కనబడుతుంది. ఆ గోడను తొలగించు. దేవునికి అడ్డుగా ఉన్నది ఏదో సంథింగ్ మీ ఇంటిలో అడ్డుగా ఉన్నది. ఏకమవు, కుటుంబంతో ఏకము, ఏకస్వభావం, ఏకస్వరం దేవునితో మొరపెట్టడం కార్యాన్ని చేస్తాడు. సమస్త క్రియలను చేయగలడనియు నీవు ఉపదేశించినది ఏది నిష్ఫలము కానేరదు. దేవునికి స్తోత్రం. ఏది కూడా అలా వృధాగా అవ్వదు. వృధాగా జరిగిపోయింది అంటే మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఆయన కార్యాలు జయకరంగా జరగాల్సిందే, జయోత్సముగా జరగాల్సిందే. అడ్డుగోడలు ఏది ఉండకూడదు. అందుకే అక్కడ చాలా చక్కగా ఆ మాటను మనం ధ్యానిస్తున్నాం. నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని.
దేవునికి స్తోత్రం. తెలుసుకోవాలి. ఇంతకాలం ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం. ఎక్కడ కార్యం నిష్ఫలమైపోతా ఉంది, దాన్ని వెతకాలి. ఆ లోటుపాటును తెలుసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ లోటుపాటును సరిచేసుకోవాలి. దేవుని ఎదుట తప్పకుండా ఆయన సమస్త క్రియలు చేయగలరు. దేవునికి స్తోత్రం. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? చూడండి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ప్రశ్నిస్తాడు. మనకి అసాధ్యమంటూ ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి నీ కార్యం ఈ కాలమును నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చదను. అప్పుడు షారాకు కుమారుడు కలిగాను. దేవునికి స్తోత్రం. వయస్సు పైబడిపోయింది. ఇలా తిరిగి వచ్చే లోపల 90 ఏళ్ళు, వృద్ధురాలు, ఇంకా జరగదేమో, కార్గే జరగాల్సిన సమయం కాదేమో. కానీ అద్భుతం, వృద్ధురాలైన స్త్రీలో దేవుని క్రియలు జరగడం, దేవుడు చేసే కార్యాలు జరగడం అన్ని అద్భుతమే. కానీ తనలో ఉన్నంత ఓపిక, సహనం మనం కలిగి ఉండాలి. వాగ్దానం చేశాడు, మరి ఏనాడో విసుగు చెందలే. అయ్యగారు, అమ్మగారు ఎప్పుడు కూడా వారు విసుగు పడలే. దేవుని అన్నాడు, ప్రశ్నించలే. అలా ఇస్తానన్నాడుగా, వెళ్ళిపోదాం అలాగా. అప్పటికి 100 ఏళ్ళు, 90 ఏళ్ళు. ఎప్పటి వరకు వేచి చూశారు వాళ్ళు? ఎన్ని సంవత్సరాలు? మనం 1 సంవత్సరం 6 నెలలు 3 నెలలు ఇలా ప్రార్థన చేస్తే అలా జరిగిపోవాలి. ఇలా రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారి కార్యం కావాలి. అని అయ్యేది మట్టుకు గ్యారంటీ. దేవుడు చేసే కార్యం మాత్రం అద్భుతం జరుగుతుంది. కానీ వేచి చూడాలి. సహనం, ఓపిక. అమ్మగారికి, అయ్యగారికి ఇద్దరికి ఉన్నది. వృద్ధాప్యంలో కుమారుడు చూశారు కదా. అసలు ఆ ఏజ్లో ఆ కార్యాలు జరిగేవే కావు. అసలు కార్యాలు జరిగేది యవ్వన కాలంలో. యవ్వనంగా ఉన్నప్పుడే దేవుడు ఇచ్చిన బహుమానాన్ని పొందుకోవాలి. కానీ దేవుడు వాగ్దానం చేశాడు. వారికి తూచా తప్పక వాగ్దానం నెరవేర్పు కావాలి వారి పట్ల. వారు ప్రార్థనా వ్యక్తులే, ప్రార్థనా పరులే. బలిపీఠాలు కట్టి బలి అర్పణలు చేసేవారే. కానీ వారిలో ఓపిక ఉంది, సహనం ఉంది, దేవుడంటే భయం ఉంది, భక్తి ఉంది. ఆ యొక్క వాగ్దానం నెరవేర్చే వరకు వారు వృద్ధాప్యంలోనికి వచ్చిపోయారు. అయినా దేవుడు కార్యము. అందుకే ఇక్కడ అంటున్న మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ప్రశ్న. ఎందుకు నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నా కార్యాలకి జరగవేమో, నా ప్రార్థన పనికిరాదేమో,
అయ్యో దేవునితో నా సాహసం ఇక చాలేమో, ఎందుకు నిస్సహాయ నిస్పృహలోకి దిగజారిపోతా ఉన్నావు? సమయము సందర్భం రాగానే నీకు ఊహ కందదు. ఆ ఒళ్ళో శారమ్మ 90 ఏళ్లకు ఎత్తుకుని ఆ బాబుని పట్టుకొని ఎంత ఆనందపడి ఉంటుందో ఆ ముసలితనంలో. అలాంటి ఆనందం నీకు అవసరం లేదా? ఓపిక సహనం కావాలిగా దేవుడు చేసే కార్యం వైపు. తప్పక చేస్తాడు. ఇది మాత్రం 100%. లైట్ అయినా లేటెస్ట్గా అయిన కార్యాలు జరుగుతాయి. ఊహకు అందగా, ఊహకు దొరకవు మనకి. నేను ఊహించలేను బ్రదర్, నేను ఊహకు అసలు అంచా లెక్క పెట్టలేను. అలాంటి కార్యాన్ని దేవుడు నాలో చేశాడు. శారమ్మ అనింటది, అబ్రాహం గారు అనింటారు. కార్యం ఈ వృద్ధాపములో దేవుడిగా చేస్తాడు. అందుకే అసాధ్యమైనది ఆయనకి ఏదీ లేదు. సమస్తము సాధ్యమే. ప్రశ్నించుకో నిన్ను నేవే. ఒక అసాధ్యమైనదన్నా ఉందా? దేవుడు చేయకోకుండా కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కొక్కసారి ప్రశ్నించుకో. లైట్ అయినా దేవుని కార్యాలు అద్భుతంగా చేశాడు, ఆశ్చర్యంగా కార్యాలు చేశాడు. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. దేవునికి భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు. చూడండి, దేవునికి ఉన్న టైటిల్స్ చూడండి. శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశములను సృజించితివి. ఆయనకు అసాధ్యము అయినది ఏమన్నా ఉన్నదా? సమస్తము సాధ్యం. సమస్తము సాధ్యం. అందుకే యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా. ఆషామాషిగా దేవుని కొనియాడట్లేదండి మనం. సృష్టికర్త, సృష్టికి పునాది వేసిన దేవుడు, సృష్టికి పునాది వేసిన దేవుడు, శూరుడు, మహాదేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు. అలాంటి దేవుడు దేవుడుగా ఉన్నందుకు మీరు ఆశ్చర్యపడాల్సిన పని లేదు. దేవుని సన్నిధికి రండి. అద్భుతమైన దేవుడు ఉన్నాడు. ఇక నీ జీవితంలో ఇది జరగదు. ఎంతమంది అనుకుంటారు నిస్సహాయ స్థితిలో పేషెంట్స్, నాకు ఈ స్వస్థత జరగదు, నా బ్రతికింతే, నా జీవితంలో నాకు స్వస్థత జరగదు, ఇదే బెడ్ నాకు అంకితం అనుకుంటారు. సమర్థుడైన దేవుడు 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడున్న వ్యక్తి తన యవ్వన కాలంలో రావచ్చు, కానీ అక్కడ మాత్రం 38 సంవత్సరాల నుంచి పడిపోయాడు. 18 సంవత్సరాలు దయ్యము చేత వంగిపోయినాను స్త్రీ. ఎన్నో కార్యాలు దేవుడు. అసాధ్యము చేశాడు.
ఇంకా నా కుమారుడు ఇక నాకు దొరకడు. నా యమన కుమారుడు ఆ యొక్క సమాధుల తోటలోనూ సమాధుల్లోనూ పిచ్చి పిచ్చి రాళ్లతో కొట్టుకుంటూ ఆ పిచ్చివాడిగా బట్టలు చించుకొని రక్తం కార్చుకొని కేకలు వేస్తూ సమాధిలోని తిరిగే నా కుమారుడిగా బాక్కాడేమో అనుకోవచ్చు. తండ్రి డైరెక్ట్ గా కేకలు వేస్తూ యేసు దగ్గరికే పరిగెత్తుకొని వస్తాడు. అలాంటి కుమారుడు అసాధ్యము, అది సాధ్యమైపోయింది. యవన కాలం అంతా కూడా దయ్యముల చేత పీడింపబడిన వాడు. తండ్రికి ఒక్కగానొక కొడుకు, తరచుగా అగ్నిలోను తరచుగా నీటిలోను పడిపోతాడు. కానీ దేవుని మహాకృప లైట్ అయిన కుమారుని స్వస్థపరచు. లైట్ అయిన రొంగిపోయిన స్త్రీ నిట్టూరుగా నిలబడగలిగింది. లైట్ అయిన 38 సంవత్సరాలు కొన్నిటి దగ్గర పడి ఉన్న వ్యక్తి దేవుని మహాకృపను బట్టి స్వస్థత. లేట్ అయినా, ఆలస్యం జరిగిన, సంవత్సరాలు గతించిన కార్యాలైతే జరిగాయి. హల్లెలూయా. ఎంత ఓపిక ఉండాలి, ఎంత సహనం ఉండాలి మనలో. ఇలా ప్రార్థన చేస్తే అలా జరిగిపోవాలంటే కాదు. ఆత్మీయులు పట్టుదల ఉండాలి, ప్రార్థనలో శక్తి ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి. ఇవన్నీ కలిసి ఉంటేనే కార్యాలు జరుగుతాయి. ఎవరికో అప్పచెప్పాను, దైవజనుడు చేస్తానన్నాడు, దైవజనునికి అప్పచెప్పాను, ఆయన ప్రార్థన చేసినప్పుడు నా కార్యాలు అవుతాయి. పాపం ఆయన చేస్తున్నాడు, కానీ ఇక్కడ అవ్వట్లేదు, కార్యాలు అవ్వట్లేదు. బట్ ఎందుకు ప్రశ్నించుకుంటలేవు నిన్ను నువ్వు? కార్యాలు జరగాలి. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గతించిపోతున్నాయి, దేవుని కార్యాలు నాలో జరగట్లేదు. నీలో ఒక ప్రశ్న, సందేహము నీకు కలగాలి. అప్పుడు నీతో దేవునితో ఉండే సహవాసం నీకు అర్థమవుతుంది. అప్పచెప్పడమా, నీవే దేవునికి అప్పచెప్పడమా అనేది తెలుసు. నీ ప్రార్థన విషయం దైవజనునికి అప్పచెప్పడమా, లేదా వ్యక్తిగతంగా నేనే దేవునికి అప్పచెప్పుకోవడమా అనేది నీకు అర్థమవుతుంది. అర్థం కాకపోతే సంవత్సరాలు గతించిపోతా ఉంటాయి, కార్యాలు ఆలస్యమవుతాయి, బట్ అవుతాయి. ఎంత తొందరగా, ఎంత వేగిరపడి దేవుని సన్నిధికి నడిపించబడతావో అంత వేగంగా కార్యాలు. చివరిగా మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనం చూసుకుంటాం. 19. అందుకు ఆయన మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశించిన కోరిన ఎడల ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. చాలక్కడ ఆజ్ఞలను గైకొను. మరొకసారి ఆ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన మంచి కార్యములను గురించి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే. నీవు జీవములో ప్రవేశించిన కోరిన ఎడల ఆజ్ఞలను గైకొను. ఎక్కడికి ప్రవేశించిన? జీవములోనికి, దేవుని ఆత్మీయలోనికి, దేవుని ఆరాధలోనికి. వ్యక్తిగతంగా నువ్వే రావాలి. జీవంలోనికి ప్రవేశించగోరిన ఎడల ఆయన ఆజ్ఞలను గైకొనుమని చెప్పెను. ఆజ్ఞను గైకొనవలెను. ఇన్ని మార్లు చెప్తున్నా. దేవునితో సహవాసం, ప్రార్థన, ఆయనతో గడిపడే సమయాన్ని కేటాయించు. ఎవరితోనో టైంపాస్ చేస్తూ ఉంటాం గంటల తరబడి. విసుకురాదు, మాటల్లో మునిగిపోతావు, ఏవేవో ముచ్చట్లు.
పనికొచ్చేవి ఒకటి ఉండవు. పనికిరాని మాటలన్నీ ముందలేసుకుంటావు. కుదిరితే ఆ మాటకు మాట పెరిగి గొడవైనా చేసుకుంటావు తప్ప పనికొచ్చే మాట మాత్రం. అందుకే మన జీవితంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనాలి. ప్రార్థన, సహవాసం, ఆయన సన్నిధిలో ఎక్కువ చేయడం ఆరంభించాం. సమయం చాలా దొరుకుతుంది. మనం దొరకదని అనకండి బ్రదర్. సమయం దొరకదు బ్రదర్, నేను బిజీ అనకండి. ఒకవేళ అలా అన్నావా నీకు జరగాల్సిన కార్యాలు వెనకకి వెళ్ళిపోతావు. అవి ముందుకు ఏమాత్రం రావు. మనం ఆయనకు సమయం ఇవ్వు, సమయాన్ని అనుకూలంగా ముందుకు కార్యాలు మనతో పాటు జరుగుతూ ఉంటాయి. నువ్వు ఎంత వెనకంజ వేస్తే అంత వెనకకి వెళ్ళిపోతావు. అది మనకు అర్థం కాదు. అందుకే ప్రతిరోజు సహవాసం దేవుడు. వ్యాపారవేత్తవైతే నీ వ్యాపారం గురించి, నీ కుటుంబ సభ్యుల గురించి, నీ బిడ్డల గురించి, భార్యాభర్తల సమాధానం లేక, కుటుంబంలో బిడ్డల మధ్యలో తల్లిదండ్రులకు సమాధానం లేక అనేకమైన సమస్యలతో సతమతమవుతుంది. అందుకే ఆయన మాట ఆజ్ఞకు లోబడి మరి ఆజ్ఞలను గైకొనమని చెప్పాడు కదా, ఆయన మాటకు లోబడమని చెప్పాడు కదా. అప్పుడే కదా దేవుడు సమస్తమైన కార్యాలను చేస్తానన్నాడు కదా. మన జీవితంలో దేవుని వాక్యకు విలువనిద్దాం. దేవుని మాటను విందాం. దేవుని మాటకు లోబడదాం. దేవుని మాటకు శిరసా వహిద్దాం. మన తలను దేవుని వైపు పంచుదాం. కార్యాన్ని చేస్తాం. ఆలస్యమైనా చేస్తాడు. ఇది మాత్రం 100%. నువ్వు మాత్రం విసుకోకు. నువ్వు మాత్రం వెనుకంజ వేయకు. దృఢముగా నిలబడు. ఏ ప్రార్థన కలిగి ఉన్నావో అది మానక మొరపెట్టు. కార్యం జరుగుతుంది. చేస్తాడు కార్యాలు, చేస్తాడు. సమస్తమైన క్రియలు ఆయన మనలో జరగబోతుంది. సాధ్యమైన కార్యాలే దేవుడు చేయడానికి సమర్థుడైనప్పుడు నీలో ఉన్న సమస్య దేవుని ఎదుట ఎంత మారుతామంటది. ఏమంటది? నీవు ఇక్కడ ఉంటే నాకు తమ్ముడు చనిపోకుండానేమో, నీవు వెళ్ళిపోయావు, వాడు ఇక్కడ చనిపోయాడు. నువ్వు వెళ్ళిపోయావు, వాడు ఇక్కడ చనిపోయాడు. వాడు చనిపోయి కూడా 4 రోజులు అయిపోయింది. ఇంకా వాడిలో ఏముంది? వాసన తప్పితే ఏముంది? వాడి శవం అంతా పురుగులు పడిపోయింది. ఇంకా ఎందుకు వాని దగ్గరికి వచ్చావు నువ్వు? వాడు చనిపోయినా, పాతి పెట్టబడినా, ఆ శరీరం అంతా కృంగి కుళ్ళిపోయిన, వాసన పట్టిన సమర్థుడైన దేవుడు సమాధి ఎదుట నిలబడ్డాడు. హల్లెలూయా. తీయండి, రాయి పొరలించండి. లాజర్ వెలుపలికిరా. పురుగులు పట్టిన శవం, వాసన పట్టిన శవం. మాట్లాడలేదా? దేవుడు కార్యాన్ని జరిగించలేదా? అద్భుతాన్ని చేయించలేదా? లాజర్ నడుస్తూ వచ్చి బయటికి రావడం అక్కడున్న ప్రజలు చూడలేదా? అనేకులు ఆయన బ్రతికి ఆయనతో పాటు సహవాసం చేస్తూ భోజనంలో పంక్తిలో కూర్చొని భోంచేయలేదా? అన్ని కార్యాలు చేస్తాడు మనలోనే. అందుకే పదే చెప్తున్నాను, మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం ఎవరో నిన్ను ఏలుబెట్టి చూపించాల్సిన పని లేదు. ఏ పాస్టరో నిన్ను ప్రశ్నించడానికి పని లేదు. నిన్ను నీవే, నీ అంతరాత్మ నీతో మాట్లాడుతుంది. నువ్వు చేసే నీ తప్పును నీకు చూపిస్తుంది. టీవీలో ఒక వ్యక్తిని ఎలా చూస్తామో అలా నీ అంతరాత్మలో నీ తప్పులు చూడగలుగుతావు. దాన్ని సరిచదు, ఆ లోపాన్ని సరిచదు. దేవుడు కార్యాన్ని చేయడం ఆరంభిస్తాడు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం అనేది మన జీవితంలో ఏలాలి. మన బ్రతుకులను,
మన కుటుంబాన్ని వాక్యము చేత కట్టబడాలి. తద్వారా ఆయన చేసిన మహోత్తమైన కార్యాలు, ఊహకందని కార్యాలు ప్రతి కుటుంబంలో ఆయన చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. తప్పకుండా జరుగుతాయి. ఆ యొక్క నమ్మకం, విశ్వాసం మనలో ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడమైన ప్రేమ కలిగిన తండ్రి, కొంతవరకే బిడ్డలతో మాట్లాడిన మాట చక్కగా బిడ్డలకు అర్థమయ్యేలాగా మీరే వారితో సూటిగా మాట్లాడండి. అవును ప్రభువా, కార్యాలు జరగక ఆత్మీయ జీవితంలో పతనమై చెల్లా చెదరైపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారితో సూటిగా మాట్లాడి తమను తాము ప్రశ్నించుకునే స్థితిని దాయిచేయండి. అక్కడ వెనకాల ఆత్మీయలో పడిపోయాము, అందుకే కార్యాలు జరగట్లేదు. దేవుని ఆశ్చర్యమైన కార్యం ఆ జీవితంలో జరగాలి, బట్ ఎందుకు జరగట్లేదు అనేది ప్రశ్నించుకునే జ్ఞానాన్ని బిడ్డలకు దాయిచేయండి. తద్వారా వారిని, వారి కుటుంబాలు సరి చేసుకునే స్థితిని దాయిచేయండి. ఎందరో కరోనా వైరస్తో ఈ సన్నిధిలో నిద్రించిన ఆత్మలకు శాంతి, సమాధానము దాయిచేయండి. కుటుంబ సభ్యులకు ఓదార్పు, నెమ్మదిని అనుగ్రహించండి. ఇంకను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ప్రతి బిడ్డలను మా ప్రభువా మీరు రక్షించండి, కాపాడండి, స్వస్థతపరచండి. పరిచర్య చేస్తున్న డాక్టర్, నర్సులను, ఆయలను దీవించి ఆశీర్వదించండి. దేశ నాయకులను, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో పనిచేస్తున్న అధికారులను, ప్రతి వారిని నీ కృపలో ఆశీర్వదించండి. దేశ సరిహద్దుల్లో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను ప్రస్తుతం ఆశీర్వదించండి. బేతేలు క్రీస్తు సంఘ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. అయా ప్రత్యేకంగా మా యొక్క తల్లిని, తండ్రిని దీవించండి, ఆశీర్వదించి ఆరోగ్య బలమైన శక్తిని దాయిచ్చి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించి మీ సేవ పరీక్షల్లో బలముగా, ఘనముగా వాడుకున్నాడు. అంతేకాదు మా ప్రభు, కుటుంబ సభ్యులు, బేతేలు కుటుంబ సభ్యుల కొరకే ప్రార్థిస్తున్నాం. బాప్టిస్ట్ బెనహార్ ప్రధానంగా ఇచ్చిన కుమార్తెలు, కుమారుని దీవించండి. అయా విదేశానికి వెళ్ళనై ఉంటుండగా కుటుంబాన్ని, బ్రదర్ కానీ, మరి సిస్టర్ కానీ, మరి కుమారుని దగ్గరికి వెళ్ళనై ఉండడానికి సిద్ధమవుతుండగా ఈ నెలలో వారు వెళ్ళడానికినైనా వారి ప్రయాణంలో మీరు ముందు నడిపించండి. క్షేమంగా ఆ యొక్క నైనా విదేశ యాత్రలో వారి కుమారునిది చేర్చుకొని, మరి కుమారునిది దర్శించి తిరుగు ప్రయాణం వరకు ఈ కృపాని కాపుతండి భద్రత బిడ్డలపై నుంచి. అదే రీతిగా రవి బ్రదర్ అంతేశ్వర్ అనుగ్రహించిన కుమారుడు, కుమార్తెను దీవించి ఆశీర్వదించు. సాయి బ్రదర్ అంతేశ్వర్ అనుగ్రహించిన కుమారుని దీవించు. రాజేష్ తన యొక్క సతీమణి కుమారులను దీవించు. అమర్, ఆసాబ్ కుటుంబాలను ఆశీర్వదించు. అయా మరి సుశీల, రమేష్ విషయంలో ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మీయ కార్యం వారి పట్ల జరిగించండి. సుశీల చేస్తున్న ప్రార్థన ఆలకించి తన భర్త మనస్సు మార్చి తనను వెతికి తని మరి సుశీల దగ్గరకు పరిగెత్తుకున్నట్టు సహాయాన్ని దయచి తన బిడ్డలను దీవించి ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకునండి. మోహన్ కుటుంబాన్ని సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి. నైనా ప్రసాద్ కుటుంబాన్ని, తనకు అనుగ్రహించిన సతీమణి కుమార్తెను దీవించి ఆశీర్వదించి నీ కృపాని కాపుతలని భద్రత బిడ్డలను ఉంచండి. రామకృష్ణ తన యొక్క సతీమణి బిడ్డలను దీవించండి. తన యొక్క తమ్ముని వివాహమునైనా 3వ తారీఖు జరగనించుండగా ఘనంగా, జయకరముగా వివాహాన్ని జరిగించి ఘనత, మహిమ, ప్రభావం పొందుకొని మనం వేడుకొని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మా ప్రభు మరొకసారి లక్ష్మీబాయి కుటుంబాన్ని కొరకే ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. నబీ కుటుంబాన్ని కొరకే ప్రార్థిస్తున్నాం. నైనా చిన్న కల్పన విషయంలో ప్రార్థిస్తున్నాం. అనుగ్రహించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఈ రీతిగా మా ప్రభు నరేందర్, రవీందర్ బ్రదర్ కొరకే ప్రార్థిస్తున్నాం. వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. రాజన్ కుటి తన బిడ్డలను, సతీమణిని దీవించండి, ఆశీర్వదించండి. అదే రీతిగా మా ప్రభాకర్ సారి యొక్క కుమార్తెలు, అల్లుడు, కుమారుడు, కోడలు, మనమరాళ్లను మీరెక్కడి కింద భద్రపరిచి నీ కళలు దర్శనం, నీ మరాలైన స్వరమ బిడ్డలు మనటకు సహాయం తెచ్చి నీ ఆత్మీయ కార్యం వారి కుటుంబంలో జరిగించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా దైవజనుల కుటుంబాలు, వారి సంఘాలను, పరిచర్యలను దీవించి ఆశీర్వదించండి. నెహెమియా బ్రదర్ వారి కుటుంబాన్ని, అనుగ్రహించిన సమస్తాన్ని, సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి.
మా ప్రభా మరి ఒక్కసారి మా యొక్క మా రక్త సంబంధులందరైతే నీ దైవజనులుగా ఉన్నారో అటు బిడ్డలను మెండారుగా ఆశీర్వదించి నీ కృపాని కాపుదల్లో భద్రపరచండి. మా యొక్క క్లాస్మేట్ స్నేహితులను వారి కుటుంబ బిడ్డలను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలను దీవించి కాపాడమని వేడుకుంటున్నాం. అదే రీతిగా మా యొక్క మంగనూరు వంశంలో ఎందరైతే నీ సేవా పరిచయలో ఉన్నారో ప్రభు అటు వారు 30, 60, 100 ప్రతిఫలం పొందుకొనుటకు సహాయాన్ని దయచేయండి. అన్నలను వదిలిన అక్కబాలను అనుగ్రహించిన కుమారులను కుమార్తెలను అల్లులను కోడళ్లను మనమరాళ్లను ఆశీర్వదించి పరిచర్లను దీవించి నీ కృపలో ఆదరించి అదే రీతిగా బామరుదులను మర్దలను వదినను అనుగ్రహించిన కుమారులను కుమార్తెలను దీవించి ఆశీర్వదించండి. అయా మరి అల్లులను కోడళ్లను ప్రాముఖ్యంగా మా ప్రభు లక్ష్మణ్ గురించి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్య బలమును శక్తిని దయచేస్తున్న విధానం బట్టి బిడ్డను కళల ద్వారా దర్శనాల ద్వారా నిమలన స్వరంతో బిడ్డతో మీరు మాట్లాడండి. అన్నను కూడా ముట్టి తాగి స్వస్థత ఆరోగ్య బలము శక్తిని అనుగ్రహించు. అనిల్ని బట్టి నైనా అంజలిని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలు ఇప్పుడిప్పుడేనైనా ఈ సన్నిధికి వస్తారని ఎన్నో ఆశలతో ఉన్నాం. బిడ్డలు త్రుటిల్లుతూ ఉన్నారు. వారితో మీతో మాట్లాడండి. అయా బిడ్డలతో సూటిగా మాట్లాడండి. వారి అవసరతను తీర్చండి. మా ప్రభా వారి చేస్తున్న పనిపాటల్లో నీకు దూరం అవ్వక సమీపంగా నీ యందు నమ్మకముతో బిడ్డలు జీవించడానికి కృపను గ్రహించండి. తల్లి తండ్రి లేని లోటును బిడ్డలకు దయచేయండి. అయా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా బిడ్డలను దీవించండి. లక్ష్మి నాయన మరి అంజలి యొక్క భర్త కూడా అనారోగ్యంగా ఉన్నాడని వింటున్నాను. స్వస్థత పరచండి. తనకు కూడా గర్భఫలము దయచేయండి. ఈ రీతిగా మా ప్రభు అన్న మరి నాని యొక్క పేరెంట్స్కై ప్రార్థిస్తున్నాను. తన యొక్క తల్లిని తండ్రిని తమ్ముని చెల్లిని భావన అనుగ్రహించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ కృపా కాపుదల్లో భద్రపరచండి. నాని డబ్బును దీవించండి, ఆశీర్వదించండి. నీవిచ్చిన బహుమానాన్ని ప్రభా జ్ఞానమందు వయసునందు నీ ఎందున మనుషులదైందు కుమార్తె ఎదుటకు ఆత్మీయ జీవితాలు ముందుకు ఎదుగుటకు సహాయాన్ని దయచేయండి. నిశ్చితమైతే మరి యొక్క గర్భఫలం బిడ్డలకు దయచేయగలరని ప్రార్థిస్తున్నాను. రాష్ట్రము దీవించండి. ఆరోగ్య బలము శక్తిని ప్రసాదించినందుకు స్తోత్రం. నీ కృపాని కాపుదల్లో భద్రపరచండి. ఏకేటవులో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి వారిని ప్రభాని కృపలో భద్రపరచండి. ఇరుగు పొరుగు వారిని దీవించండి. ఉషాగూడ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్రటరీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబాలను దీవించి మీరెక్కడి కింద భద్రపరచండి. మా ప్రభా పాలించి వారిని కననైన వారిని జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలు లెక్కలాడుతున్న బిడ్డలకు గర్భబలం దయచండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు సమకూర్చండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహం జరిగించండి. మా ప్రభా వివాహ దినములను జన్మదినము జరుపుకుంటున్న బిడ్డలను మెండారుగా దీవించి ఆశీర్వదించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులతో, అరికాల నొప్పులతో, అయా రకరకాలైన బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత విడుదల అనుగ్రహించండి. అదే రీతిగా నాలో ఉన్న బీపీ, షుగర్ నైనా కంట్రోల్ ఉండుటకు సహాయాన్ని దయచేయండి. షుగర్ నైనా అధికంగా మరి ఉంటుండగా దాన్ని కంట్రోల్ చేయండి. అయా ఉద్యోగంగా వెళ్తుండగా వస్తుండగా అటు ఉద్యోగంలో ఇటు సేవలను బలముగా ఘనముగా వాడుకొని మహిమ పొందండి. అదే రీతిగా మా ప్రభా జయపాల్ రెడ్డి విషయంలో ప్రార్థిస్తున్నాం. అయా శనివారం రోజు వారి యొక్క నైనా వ్యాపారంలో మరి ఆ యొక్క ప్రార్థన కూడిక పెట్టుకుంటున్నాడు. తండ్రి మరి అక్కడ వెళ్లి ప్రార్థన చేయడానికి సహాయాన్ని కృపను దయచేయండి. వారిని వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించగలరని వేడుకుని ప్రార్థిస్తున్నాం. లైవ్ లో పాల్పంపులు పొందిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. నిశ్చితమైతే రేపు ఇదే సమయంలో తిరిగి కలుస్తున్నట్టుకు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా కూడి వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మహిమ పొందగలరని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మరి ఆయన యొక్క కృప, సన్నిధి, కాపుదల, భద్రత మనకును మనతో ఉన్న వారికి ఎల్లప్పుడూ సదాకాలం తోడై నీడై ఉండును గాక. Amen. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord.